ఐపీఎల్ లో బ్యాడ్ లక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆర్సీబీ ఇప్పుడు లక్కీ టీమ్స్ లో ఒకటిగా మారింది. వరుసగా 2 సీజన్లలో ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సిఎస్కే ముంబై ఇండియన్స్ తర్వాత ఈ ఫీట్ సాధించిన మూడో జట్టుగా నిలిచింది. ఐపీఎల్ 2025 సీజన్ లో ఆర్సీబీ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న రజత్ పాటిదార్ అతి తక్కువ మ్యాచ్ లో 2 ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన కెప్టెన్ గా సరికొత్త చరిత్ర లిఖించాడు. అయితే ఆర్సీబీ తరపున ఆడిన జోస్ హజల్వుడ్ ఇప్పటిదాకా ఆడిన ఏ వైట్ బాల్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ లోనూ ఓడిపోకపోవడం విశేషం. 2010 అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా టీంలో సభ్యుడిగా ఉన్న హజల్వుడ్ ఫైనల్లో 4 వికెట్లు పడగొట్టి గెలిపించాడు. ఇక 2012 ఛాంపియన్ లీగ్ T20 ఫైనల్ ఆడిన సిడ్నీ సిక్సర్స్ సభ్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత 2015లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో జోస్ హజల్వుడ్ సభ్యుడు. ఇక 2020 బిగ్ బాష్ లీగ్ ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడి ఫైనల్లో విజయాన్ని అందించాడు. ఇక ఐపీఎల్ 2021 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ గా ఆడాడు. అంతకుముందు సీజన్ లో అట్టర్ ఫ్లాప్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ 2021 టోర్నీలో టైటిల్ గెలిచి మాస్ కంబ్యాక్ ఇచ్చింది. అందులో జోస్ హజల్వుడ్ సిఎస్కేలో కీలకమయ్యాడు. అదే ఏడాది T20 వరల్డ్ కప్ 2021 ఆస్ట్రేలియా టైటిల్ గెలిచింది. న్యూజిలాండ్ పై జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 3 వికెట్లు తీసిన హజల్వుడ్ ఆస్ట్రేలియాకు తొలి T20 వరల్డ్ కప్ విజయాన్ని అందించాడు. ఇక 2023 వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా టీంలో సభ్యుడిగా ఉన్న జోస్ హజల్వుడ్ అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 2 వికెట్లు తీసి టీమిండియాపై ఫైనల్ ఆస్ట్రేలియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇక 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున, ఇక 2026లో అదే జట్టు తరపున రెండోసారి కప్పు గెలవడంలో హజల్వుడ్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటిదాకా జోస్ హజల్వుడ్ వైట్ బాల్ క్రికెట్ లో 9 ఫైనల్స్ ఆడాడు. ఆ 9 సార్లు కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లే ఫైనల్లో విజేతగా నిలిచాయి. మొత్తంగా లక్కీ ప్లేయర్ గా నిలిచాడు. దీంతో అద్భుత బౌలింగ్ తో పాటు లక్కీ ప్లేయర్ గా ఉండడం ఆర్సీబీని 2 సార్లు టైటిల్ విజేతగా నిలపడంలో కీలకంగా మారాడు. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఏడాది ఒకవేళ అతడు వేలంలోకి వస్తే 30 కోట్లకు పైగానే అతడు ధర పలికే అవకాశం ఉంది. అయితే ఆర్సీబీ అతన్ని వదులుకుంటుందా అనేది అనుమానం. అతన్ని అట్టి పెట్టుకొని 2027లో కూడా గెలిచి హ్యాట్రిక్ విజేతగా నిలవాలని ఆర్సీబీ భావిస్తుంది.